మనం ఓట్లు వేస్తాం, మనల్ని పాలించే వాళ్లని ప్రశ్నిస్తాం. ఇవన్నీ మనకిప్పుడు చాలా సహజంగా అనిపిస్తాయి కదూ. కానీ ఈ హక్కుల వెనుక, ఈ స్వేచ్ఛ వెనుక ఒక వ్యక్తి ఆలోచనలున్నాయి. ఆయనే జాన్ లాక్. ఆయన ఆలోచనలు మన ఆధునిక ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈయన 17వ శతాబ్దానికి చెందిన ఒక బ్రిటిష్ తత్వవేత్త. ఆయన్ని ఫాదర్ ఆఫ్ లిబరలిజం అని పిలుస్తారంటే ఊహించుకోండి ఆయన ప్రభావం ఎంత గొప్పదో. అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం ఇలాంటి పెద్ద పెద్ద చారిత్రక సంఘటనలకు ఆయన ఆలోచనలే స్ఫూర్తి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల రాజ్యాంగాలు రాయడంలో ఆయన సిద్ధాంతాలు కీలక పాత్ర పోషించాయి. లాక్ సిద్ధాంతం మొత్తానికి గుండకాయలాంటివి ఈ 3 హక్కులు: జీవించే హక్కు, స్వేచ్ఛ మరియు ఆస్తి హక్కు. ఇవి మనకి ఏ రాజో ప్రభుత్వమో ఇచ్చే భిక్షం కాదు, మనుష్యులుగా పుట్టినందుకు మనకు సహజంగానే వస్తాయి అని ఆయన బలంగా చెప్పారు. ఆలోచించండి, రాజులే దేవుడి ప్రతినిధులు అనుకునే ఆ రోజుల్లో ఈ మాట ఎంత పెద్ద విప్లవమో. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మనకు సహజంగానే హక్కులున్నప్పుడు వాటిని కాపాడటానికి మళ్లీ ప్రత్యేకంగా ఒక ప్రభుత్వం ఎందుకు? అసలు గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? లాక్ తన మొత్తం రాజకీయ తత్వాన్ని ఈ ఒక్క ప్రశ్నకి సమాధానంగానే అద్భుతంగా నిర్మించారు. సరే, ఒక్కసారి ఊహించుకుందాం. ప్రభుత్వం అనేది లేనేలేదు, రూల్స్ లేవు, పోలీసుల్లేరు, కోర్టుల్లేవు. ఎలా ఉంటుంది? లాక్ దీన్ని స్టేట్ ఆఫ్ నేచర్ లేదా ప్రకృతి స్థితి అన్నారు. ఇంతకీ ఆ స్థితి ఎలా ఉంటుంది? మంచిదా, చెడ్డదా? ఇప్పుడు చూద్దాం. అంటే ఆ స్టేట్ ఆఫ్ నేచర్లో రాజులూ లేరు, చట్టాలూ లేవు. ప్రతి ఒక్కరూ ఫ్రీ, ప్రతి ఒక్కరూ సమానమే. మరి వాళ్లని కంట్రోల్ చేసేదేంటి? వాళ్ల సొంత విచక్షణ, అంటే రీజన్. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే శక్తి మాత్రమే వాళ్లని నడిపిస్తోందన్నమాట. ఇక్కడే లాక్కి ఆయనకన్నా ముందొచ్చిన మరో తత్వవేత్త థామస్ హాబ్స్కీ మధ్య పెద్ద తేడా ఉంది. హాబ్స్ ఏమన్నాడంటే, ప్రభుత్వం లేకపోతే మనుషులు జంతువుల్లా ఒకరినొకరు చంపుకుంటారు, అది ఒక యుద్ధ వాతావరణంలా ఉంటుంది అన్నాడు. కాని లాక్ అలా అనుకోలేదు. ఆయన ప్రకారం మనుషులు సహజంగానే శాంతిని కోరుకుంటారు, వాళ్లకి ఆలోచించే శక్తి ఉంది అని నమ్మారు. ఈ ఒక్క పాయింట్ వాళ్ళిద్దరి సిద్ధాంతాలను పూర్తిగా వేరుచేసేసింది. మరంతా శాంతియుతంగానే ఉంటే అసలు సమస్య ఎక్కడొచ్చింది? కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, అందరూ ఒప్పుకునే ఒక కామన్ రూల్ బుక్ లేదు. 2, ఇద్దరి మధ్య గొడవొస్తే నువ్వు తప్పు నువ్వొప్పు అని చెప్పే ఒక నిష్పక్షపాతమైన జడ్జి లేడు. 3, ఒకవేళ ఎవరో ఒకరు తీర్పు చెప్పినా దాన్ని అమలు చేసే పవర్ ఎవరికీ లేదు. ఈ కన్ఫ్యూజన్, ఈ అనిశ్చితి, ఇదే అసలైన ప్రాబ్లం. సరిగ్గా ఈ అనిశ్చితిని దాటడానికే లాక్ ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చారు. అదే సోషల్ కాంట్రాక్ట్ లేదా సామాజిక ఒప్పందం. అంటే ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా ఒకరితో ఒకరు ఒప్పందం చేసుకుని ఒక ఆర్గనైజ్డ్ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడమన్నమాట. అయితే ఈ కాంట్రాక్ట్ ఒకేసారి జరగదు, 2 స్టెప్స్లో జరుగుతుంది అని లాక్ చెప్పారు. స్టెప్ 1, ప్రజలందరూ కలిసి ఒక సివిల్ సొసైటీగా ఏర్పడతారు. ఇది వాళ్ల మధ్య ఒప్పందం. స్టెప్ 2, ఇప్పుడు ఈ సొసైటీ అంతా కలిసి తమ తరపున పనిచేయడానికి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్రభుత్వం కంటే ముందే సమాజం ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వం సమాజానికి సేవ చేయాలి, అంతేకాని యజమానిలా ప్రవర్తించకూడదు. ఇది చాలా చాలా కీలకమైన విషయం. బాగా గుర్తుంచుకోండి. ప్రజలు తమ హక్కులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చేయరు. కేవలం శాంతి భద్రతలను కాపాడటానికి, వివాదాలను పరిష్కరించటానికి అవసరమైన కొన్ని పవర్స్ను మాత్రమే ప్రభుత్వానికి అప్పగిస్తారు. అది ఒక ట్రస్టీగా మాత్రమే. అంటే ఆ జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆస్తి హక్కులు అవి ఎప్పటికీ ప్రజల దగ్గరే ఉంటాయి, వాటిని ఎవ్వరూ తీసుకోలేరు. సరే, మరి ఈ సోషల్ కాంట్రాక్ట్ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ఎలా ఉండాలి? దాని రూల్స్ ఏంటి? దాని లిమిట్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. లాక్ సిద్ధాంతంలో ఇదే ఫౌండేషన్ ప్రిన్సిపల్. కన్సెంట్ ఆఫ్ ద గవర్న్డ్, అంటే ప్రజల అనుమతితోనే ప్రభుత్వం నడవాలి. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎన్నికల్లో ఓటు వేసి మన నాయకులను ఎన్నుకుంటున్నాం కదా, అలా మనం ఆ ప్రభుత్వానికి మన సమ్మతిని ఇస్తున్నామన్నమాట. ఆ సమ్మతి లేకపోతే ఆ ప్రభుత్వానికి చట్టబద్ధత ఉండదు. ఈ కొటేషన్ చూడండి. చట్టం లేకపోతే స్వేచ్ఛ లేదు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. చట్టాలు మన స్వేచ్ఛను తీసేస్తాలి అనే కదా మనం అనుకుంటాం. కాని లాక్ ఉద్దేశం అది కాదు. సరైన చట్టాలున్నప్పుడే అందరి స్వేచ్ఛ భద్రంగా ఉంటుంది. లేదంటే ఏమవుతుంది? బలవంతుడిదే రాజ్యమవుతుంది. అప్పుడు బలహీనులకు స్వేచ్ఛెక్కడుంటుంది? సో లాక్ కోరుకున్న ప్రభుత్వానికి ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది.
దాని మెయిన్ జాబ్ ఏంటి? ప్రజల జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆస్తి హక్కులను కాపాడటం. అంతే. ప్రజల పర్సనల్ లైఫ్లో అనవసరంగా తలదూర్చకూడదు. అందుకే దీని నైట్ వాచ్మెన్ స్టేట్ అంటారు. ఇంకా పవరంతా ఒక్కరి చేతిలో ఉంటే ప్రమాదం కాబట్టి దాన్ని లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని 3 భాగాలుగా విభజించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. లాక్ ప్రకారం ఈ ఆస్తి హక్కు అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది ప్రభుత్వమిచ్చింది కాదు, సహజమైనది. ఆయన లాజిక్ చాలా సింపుల్. ఒక వ్యక్తి తన కష్టాన్ని, తన శ్రమను ప్రకృతిలో ఉన్న వనరులతో కలిపినప్పుడు దాని ఫలితం అతని సొంతమవుతుంది. ఉదాహరణకు, ఒకరు అడవిలో చెట్లు కొట్టి ఒక కుర్చీ తయారు చేస్తే ఆ కుర్చీ అతనే ఆస్తి. ఈ ప్రైవేట్ ప్రాపర్టీని కాపాడటమే ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి. అయితే లాక్ చెప్పిన ఈ ఆస్తి సిద్ధాంతంపై చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, కార్ల్ మార్క్స్ ఏమన్నారంటే, ఇది శ్రమ దోపిడీని సపోర్ట్ చేస్తుంది, కార్మికుల కష్టాన్ని యజమానులు వాడుకోవడానికి ఇదొక కారణమవుతుంది అన్నారు. అలాగే రూసో లాంటి వాళ్లు ఇది సమాజంలో ధనిక, పేద అనే తేడాలను విపరీతంగా పెంచుతుందని హెచ్చరించారు. ఇక ఫెమినిస్ట్ స్కాలర్స్ అయితే ఈ థియరీ మొత్తం మగవాళ్లను దృష్టిలో పెట్టుకుని రాసిందే తప్ప మహిళల హక్కులను పూర్తిగా విస్మరించింది అని విమర్శిస్తారు. ఇప్పుడు మనం లాక్ ఫిలాసఫీలోనే అత్యంత శక్తివంతమైన, ఇంకా చెప్పాలంటే అత్యంత విప్లవాత్మకమైన ఐడియా గురించి మాట్లాడుకుందాం. అదే అధికారం మీద ప్రజలకుండే ఫైనల్ కంట్రోల్. అదే విప్లవ హక్కు లేదా రైట్ టు రెవల్యూషన్. ఇది నిజంగా చాలా డేరింగ్ ఐడియా. ప్రభుత్వం ఒకవేళ సోషల్ కాంట్రాక్ట్ని బ్రేక్ చేసి ప్రజల హక్కులే కాలరాస్తే అప్పుడు ఆ ప్రభుత్వాన్ని పీకేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ప్రజలకుంటుంది. సింపుల్ లాజిక్. ప్రభుత్వం అనేది ప్రజల నమ్మకం మీద నడిచే ఒక ట్రస్ట్. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఆ కాంట్రాక్ట్ రద్దయినట్టే. అయితే ప్రతి చిన్న విషయానికి తిరుగుబాటు చేయమని లాక్ చెప్పలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం చట్టాన్ని పక్కన పెట్టి నిరంకుశంగా ప్రవర్తిస్తుందో, ఎన్నికలను తారుమారు చేస్తుందో, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమవుతుందో, అలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే విప్లవం సరైనది అవుతుంది. సో, హక్కులు, ప్రజల సమ్మతి, అవసరమైతే విప్లవం, ఈ ఆలోచనలే మనం ఈరోజు చూస్తున్న ఎన్నో ఆధునిక ప్రజాస్వామ్య దేశాలకు పునాదులు వేశాయి. పౌరుల హక్కులు, ప్రజల అనుమతితో నడిచే ప్రభుత్వాలు, అధికారంపై ప్రజలకే అంతిమ అధికారం ఉండటం, ఇవన్నీ జాన్ లాక్ మనకిచ్చిన గొప్ప వారసత్వం. ఒకవేళ ప్రభుత్వం తన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రజలకు తిరుగుబాటు చేసే హక్కుందా? 100 సంవత్సరాల క్రితం జాన్ లాక్ అడిగిన ఈ ప్రశ్న, ఆయన ఇచ్చిన సమాధానం ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. పాలకులకు, పాలితులకు మధ్య సంబంధాన్ని నిర్వచించిన ఆ సమాధానం ఇప్పటికీ ఎంతో విలువైనది.